హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనకి z ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, z ఈక్వల్ టు a ప్లస్ ఐబి అనేది మనకి ఏంటి, కాంప్లెక్స్ నెంబర్. అప్పుడు మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది ఏమవుతుంది? మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే మీకు ఏంటో తెలుసా? పోలార్ ఫామ్. ఓకే, దీనికి మరొక పేరు పోలార్ ఫామ్. ఏంటి? ఆర్ కాస్ టీటా, ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఓకే, టీటా బిలాంగ్స్ టు మైనస్ పై కామా. ఓకే, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ మైనస్ పై కామా పై క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫార్ములాలో ఇంకేముంది మనకి? టీటా వాల్యూ. ఓకే, టీటా వాల్యూ theta equal to tan inverse of b by a. ఓకే, theta equal to tan inverse of b by a. r వాల్యూ, theta వాల్యూ మనకి తెలిస్తే మనకి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ టూ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అంటే ఆర్ అండ్ టీటా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ కామా బి వాల్యూస్ మనకి ఏ విధంగా ఉంటే టీటా వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుందో చూద్దాం. ఇక్కడ ఏ కామా బి అంటే ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. ఓకే, క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4లో మనకి టీటా వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ కామా ప్లస్, మైనస్ కామా ప్లస్, మైనస్ కామా మైనస్, ప్లస్ కామా మైనస్. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏ కామా బి వాల్యూస్ అనేటివి పాజిటివ్గా ఉన్నప్పుడు టీటా వాల్యూ ఏమొస్తుంది మనకి? tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఓకే, టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ వస్తుంది. ఇప్పుడు మైనస్ ఏ కామా బి. ఓకే, క్వాడ్రంట్ 2లో ఉంటే టీటా వాల్యూ పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఓకే, మైనస్ ఏ కామా బి ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఇక్కడ రెండు నెగిటివ్ ఉన్నప్పుడు మైనస్ ఏ కామా మైనస్ బి ఉంటే టీటా వాల్యూ మైనస్ పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఓకే, టీటా వాల్యూ వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చేసి ఏ కామా మైనస్ బి ఉన్నప్పుడు టీటా వాల్యూ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ అవుతుంది. ఓకే, అంటే మనకి క్వాడ్రంట్ 1లో, క్వాడ్రంట్ 4లో టీటా వాల్యూ అనేది సేమ్ ఉంటుంది, tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ ఉంటుంది. ఓకే, క్వాడ్రంట్ 2లో, క్వాడ్రంట్ 3లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చూద్దాం. 1 ప్లస్ ఐ రూట్ 3. ఓకే, ఈ ప్రాబ్లమ్ మనం ఎలా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ అంటే 1, బి అంటే రూట్ 3. ఓకే, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు రూట్ 3. ఓకే, కంపేర్ చేసుకున్నాం. ఏ ప్లస్ ఐబితో మనం కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసిందంటే ఆర్ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1, రూట్ 3 స్క్వేర్ అంటే 3 వచ్చేస్తుంది. సో రూట్ 1 ప్లస్ 3 ఏమవుతుంది? రూట్ 4. అంటే ఆర్ వాల్యూ 2. ఓకే, ఇప్పుడు టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏ కామా బి చూసుకుందాం. ఏ కామా బి మనకి ఎలా ఉంది? పాజిటివ్లో ఉన్నాయి కదా. పాజిటివ్లో ఉన్నప్పుడు మనకి టీటా అనేది ఎక్కడ లైస్ ఉంటుంది? మనకి ఏ కామా బి ఈక్వల్ టు 1 కామా రూట్ 3. టీటా వాల్యూ లైస్ ఆన్ క్వాడ్రంట్ 1. ఓకే, అప్పుడు టీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 1. ఓకే, అప్పుడు క్వాడ్రంట్ 1లో ఉంటే మనకి టీటా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి బి వాల్యూ, ఏ వాల్యూ తెలుసు కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ బి అంటే రూట్ 3/1. ఓకే, ఇప్పుడు రూట్ 3 అనేది ట్యాన్లో మనకి tan టీటాలో ఎప్పుడు వస్తుంది? రూట్ 3 అనేది 60లో వస్తుంది కదా. సో tan 60లో. ఓకే, రూట్ 3 అంటే tan 60 ఈక్వల్ టు రూట్ 3 కదా వాల్యూ. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతుంది. మనకి టీటా వాల్యూ 60 డిగ్రీస్ వచ్చేసింది. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఇక్కడ ఆర్ వాల్యూ 2, టీటా వాల్యూ 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ని మనం పైలలో రాసుకోవాలంటే మనకి పై అంటే 180/3 చేస్తే 60 డిగ్రీస్ వస్తుంది కదంటే π/3 అని రాసుకోవచ్చు కదా 60 ప్లేస్లో. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ π/3 ప్లస్ సైన్ π/3. అంతే, మనం టీటా వాల్యూ అనేది పైలలో రాసుకున్నాం అంతే. మీకు సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. మైనస్ రూట్ 3 ప్లస్ ఐ. ఓకే, దీన్ని మనం ఏ ప్లస్ ఐబితో కంపేర్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 కామా బి ఈక్వల్ టు 1. ఆర్ వాల్యూ మనం ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఆర్ వాల్యూ కావాలి, టీటా వాల్యూ కావాలి. సో ఆర్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఆర్ ఈక్వల్ టు
ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ వాల్యూ అనేది మనకి ఆర్ ఈక్వల్ టు √4, ఆర్ ఈక్వల్ టు 2. ఇందాక ప్రాబ్లం లాగానే సేమ్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. ఇప్పుడు టీటా వాల్యూ మనకి ఎక్కడ లైస్ అవుతుందో చూసుకుందాం. ఏ కామా బి ఈక్వల్ టు -√3, 1. ఓకే, మైనస్ వచ్చింది. సో ఏ వాల్యూ అనేది మనకి మైనస్ ఉంది అంటే ఏ క్వాడ్రంట్ మనకి క్వాడ్రంట్ 2లో ఉంటుంది. ఓకే, ఏ కామా బి అనేది మనకి అంటే -a కామా బి. ఓకే, క్వాడ్రంట్ 2లో టీటా వాల్యూ అనేది క్వాడ్రంట్ 2లో లైస్ అవుతుంది. అర్థమవుతుంది? అంటే ఏ కామా బి వాల్యూస్ని ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఉందో చూసుకొని ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకోవాలి. టీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 2. ఇప్పుడు టీటా వాల్యూ ఏమవుతుంది మనకి π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/a. ఓకే, క్వాడ్రంట్ 2లో ఉన్నప్పుడు టీటా వాల్యూ π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/a. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీటా ఈక్వల్ టు π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b అంటే 1/a అంటే -√3. ఓకే, ఇప్పుడు tan ఆఫ్ మైనస్ టీటా మనకి -tan టీటా అవుతుంది కదా. సో ఈ మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3. ఓకే, 1/√3 ట్యాన్లో మనకి ఎప్పుడు వస్తుంది? tan 30 1/√3 కదా. సో tan 30 వాల్యూ 1/√3. సో tan π/6 రాసుకోవచ్చు. అంటే 180/6 మనకి ఏమవుతుంది? 30 degrees కదా. సో π/6 π మైనస్ ఇక్కడ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే π/6 మిగులుతుంది. π మైనస్ π/6 వచ్చేసింది. సో ఎల్సిఎం చేసుకుంటే మనకి 5π/6 వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనము ఆర్ వాల్యూ వచ్చింది, టీటా వాల్యూ వచ్చింది. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏంటి? ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. ఓకే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ దేర్ఫోర్ అని పెట్టేసుకొని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని రాసుకొని ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. మనకి ఆర్ వాల్యూ వచ్చేసింది కదా 2. సో 2 ఇంటూ కాస్ టీటా వాల్యూ ఎంత? 5π/6. కాస్ 5π/6 ప్లస్ సైన్ 5π/6. ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొందరికి ఉపయోగపడుతుంది.